అందరి చూపు విశాఖపై పడింది. ఈరోజు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కానుంది. ఆగస్టు 30న ఎన్నిక జరగనుంది. ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. విశాఖ స్థానిక సంస్థల్లో వైసీపీకే స్పష్టమైన మెజార్టీ ఉంది. మొత్తం ఆ పార్టీకి 615 మంది స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు. టీడీపీ కూటమికి కేవలం 215 మంది మాత్రమే మద్దతుదారులు ఉన్నారు. గతంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఏకగ్రీవంగా గెలిచారు. తగినంత బలం లేకపోవడంతో అప్పట్లో టీడీపీ పోటీ చేయలేదు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం చవిచూసింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎన్నికలకు ముందు తరువాత పెద్ద ఎత్తున వైసీపీ నుంచి టీడీపీతో పాటు కూటమి పార్టీలోకి చేరికలు పెరిగాయి. మిగతా వారిని సైతం టీడీపీలో తీసుకురావడానికి ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఉన్నది 3 వారాలు మాత్రమే. భారీ సంఖ్యలో వైసీపీ నుంచి చేరికలు ఉంటే తప్ప టీడీపీ కూటమి అభ్యర్థి విజయం సాధించే ఛాన్స్ లేదు. అయితే ఇప్పటికే విశాఖ నగరపాలక సంస్థకు చెందిన కార్పొరేటర్లు పెద్ద ఎత్తున టీడీపీ జనసేనలో చేరారు. మరికొందరు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే చేరికల విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కూటమిలోని 3 పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. అయితే ఇప్పుడు వైసీపీ నేరుగా అభ్యర్థిని ప్రకటించడంతో 3 పార్టీలు పునరాలోచనలో పడ్డాయి. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నాయి. అందుకే 3 పార్టీలు రంగంలోకి దిగాయి. వీలున్నంత మేరకు వైసీపీ స్థానిక ప్రజా ప్రతినిధులను పార్టీలోకి రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఎంపిక వెనుక వ్యూహాలు ఉన్నాయి. బలమైన సామాజిక వర్గంతో పాటు ఆర్థికంగా పట్టున్న నేత, సీనియర్ నేతగా ఉత్తరాంధ్రపై బొత్సది చెరగని ముద్ర. ప్రస్తుతం బొత్స కుటుంబానికి రాజకీయ ప్రాతినిధ్యం లేదు. ఆ కుటుంబం నుంచి 4 పోటీ చేశారు. అందరూ ఓడిపోయారు. చివరికి చీపురుపల్లిలో బొత్స హవాకి కూడా బ్రేక్ పడింది. ఈ తరుణంలో బొత్సకు రాజకీయ అండదండలు కీలకంగా మారాయి. అందుకే ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చి 2 నెలలు దాటుతుంది. వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. విశాఖ జిల్లాలో వైట్ వాష్ చేసింది కూటమి. ఎక్కడ 40,000 మెజార్టీ తగ్గలేదు. ప్రతి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మి భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఓడిపోయి 2 నెలలు గడవక ముందే మరో ఎన్నికల్లో పోటీ అంటే రిస్క్ చేసినట్టే. అయితే బొత్సకు రిస్క్ చేయని తప్పని పరిస్థితి ఎదురైంది. ఎమ్మెల్సీగా ఎన్నికైతే పొలిటికల్ లైన్లో లైట్లు ఉండవచ్చని బొత్స భావించారు. Save a life. Download uBlood app. uBlood for the new blood.